మన్యం జిల్లా జేఎమ్మ వలసలో పలువురు వ్యక్తులు హల్చల్ చేశారు. కన్నపొదర వలసకు చెందిన ముగ్గురు యువకులపై కర్రలతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రామనాయుడు వలసలో పెళ్లి వేడుకకు వచ్చిన వారు కర్రలతో దాడులు చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. వివాహానికి జగన్నాథపురానికి చెందిన యువకులు వచ్చారని, వారిపైనే అనుమానం ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు. గాయాలైన వారికి చినమేరింగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి పంపారు వైద్యులు. साइड పార్వతీపురం మన్యం జిల్లా జేఎమ్మ వలసలో పలువురు వ్యక్తులు హల్చల్ చేశారు. కన్నపొదర వలసకు చెందిన ముగ్గురు యువకులపై కర్రలతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రామనాయుడు వలసలో పెళ్లి వేడుకకు వచ్చిన వారు కర్రలతో దాడులు చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. వివాహానికి జగన్నాథపురానికి చెందిన యువకులు వచ్చారని, వారిపైనే అనుమానం ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు. గాయాలైన వారిని చినమేరింగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి పంపారు వైద్యులు. అయితే ఈ దాడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, రూపా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న రాత్రి జరిగిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడి దగ్గరలో ఉన్న చినమేరింగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడి నుండి అంటే మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అయితే వివరాల్లో వెళ్తే భారతపురం మన్యం జిల్లా బియ్యమన్స్ మండలానికి చెందిన ఒక గ్రామానికి కన్నపపురం గ్రామానికి చెందిన యువకులు కొంతమంది రామనాయుడు వలస పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ ఘటన జరగడానికి కూడా రామనాయుడు వలస గ్రామస్తులే కారణమని కూడా చెప్తున్నారు. కారణాలు అయితే తెలియరావట్లేదు. ఈ ముగ్గురు యువకులు పెళ్లికెళ్లి తిరిగి కన్నపపురం వలస పెళ్లికెళ్లి పెళ్లి అయిపోయిన తర్వాత రిటర్న్ మళ్ళీ తన స్వగ్రామం వెళ్తుండగా మార్గ మధ్యలో జరిగిన ఘటనకి ఈ ఊరంతా ఉలిక్కిపడినట్టు జరిగింది. రెండు గ్రామాల మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. ప్రస్తుతానికైతే యువకుల మీద దాడి చేసిన వాళ్ళు రామనాయుడు వలస గ్రామానికి చెందిన యువకులని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే యువకులు ముగ్గురు కూడా సేఫ్ గానే ఉన్నారు. ప్రస్తుతానికి పార్వతీపురంలో తీసుకురావడం అయితే జరిగింది. పోలీసులు ఈ వివరణ ద్వారా ఏం జరిగింది ఏమనేది ఎంక్వైరీ చేస్తానని చెప్తున్నారు.
రైట్ పరశురామ్, థ్యాంక్ యూ. ఈతపోతానికి వచ్చాడు మీ ఇద్దరికి సైడ్ ఈతపోతానికి వచ్చాడు మీ ఇద్దరికి సైడ్